నమస్తే ఫ్రెండ్స్. మన తెలంగాణలో భూమి కొని బ్రతుకువని చేసిన ముఖ్యమంత్రి నెంబర్ 1 నందమూరి తారక రామారావు. భూములు అమ్ముకొని రాజకీయం చేసిన నాయకులు ఎంతమంది, ఎన్ని పార్టీలలో ఉన్నారో ఒకసారి గమనించండి. నెంబర్ 1 తెలంగాణ ప్రజలకు నా యొక్క నమస్కారం. ఒక విఆర్ఓ అంటే ఒక గ్రామంలో గ్రామ రెవెన్యూ మొత్తం భూమికి ఒక సెక్యూరిటీ గార్డు. అతని చేతులకి వెళ్ళి ఏది చేసినా అతని చేతుల్లోనే ఉంటుంది. చిన్న లిక్విడ్ చిన్న ఇంకు పెన్నుతోటి సంతకం పెడితే చాలు, వాళ్ళ భూములు వీళ్ళ భూములు. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అంతా చల్లంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ నేను ఇన్స్టాగ్రామ్ తెరిస్తే కాంతం చాలా అతి ఘోరంగా ఉంటానే. వాళ్ళు ఒక మనుషులో పుట్టిందా, పశువులో మన తెలంగాణ రాజకీయ నాయకులకు ఎందుకు ఓట్లేస్తాను అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇచ్చే హామీలకు మనం ఆశపడి ఓట్లేస్తాను. వాళ్ళ హామీలను ఆశ పెట్టుకొని మనం ఓట్లేసినాం అనుకో, ఒకరు 3 ఎకరాలు అని అంటారు, ఒకరు 2 ఎకరాలు అంటారు. రైతులకు ఉచిత నమస్కారం. తెలంగాణను ఏలే నాయకులకు, తెలంగాణ ప్రభుత్వం కింద పనిచేసే ఉద్యోగస్తులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను కోరేది ఒక్కటి, ఎందుకు ఏం కోరుతాను అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అందరికీ. దోస్తులు, ఫ్రెండ్స్, చిన్నతనంలో తప్పు చేస్తే తల్లిదండ్రులు బుద్ధులు చెప్తారు. కానీ పెరిగి పెద్ద అయ్యాక బద్దులు చెప్పి మనల్ని కాపాడే దేవుళ్ళు ఒక రక్షక భటులు రాబాయి. గుర్తుపెట్టుకోనరా దోస్తులు, మనల్ని కాపాడే నమస్కారం. నేరస్తులకైనా ఎవరికైనా తప్పు చేసే ముందు ఒకసారికి 2 సార్లు ఆలోచన చేసి ఆ తప్పు చేయాలి. కానీ తప్పు చేస్తే మాత్రం శిక్ష ఎవరికి తప్పది, ఎంతటి మంచివానికైనా. ఎండ అందరికీ కొడుతుంది,